అక్టోబర్ 2న మనం గాంధీజీ జయంతిగా జరుపుకుంటాం. కానీ అదే రోజు మరో మహనీయుడు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి అని చాలా మందికి తెలియదు. 1964లో నెహ్రూ మరణం తర్వాత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శాస్త్రీజీకి నెహ్రూ లాంటి గుర్తింపు రాలేదు. దేశం పాకిస్తాన్ దాడులతో సహా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న కీలక సమయం అది. శాస్త్రీజీ దృఢమైన నాయకత్వంతో దేశాన్ని కాపాడారు. 1965లో పాకిస్తాన్ యుద్ధం ప్రారంభించగా శాస్త్రీజీ భారత సైన్యానికి పూర్తి అధికారం ఇచ్చి బలంతోనే బలాన్ని ఎదుర్కొంటాం అని రెడ్ ఫోర్ట్ నుండి ప్రకటించారు. ఓడిపోయినా పోవచ్చు, కానీ భారత మర్యాదను కాపాడుకుంటాం అని ప్రతిజ్ఞ చేశారు. 1966లో పాకిస్తాన్తో శాంతి ఒప్పందం చేసుకున్న అదే రోజు రాత్రి శాస్త్రీజీ మృతి చెందడం ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలింది.